ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. వార్డుల్లో కూడా కాంగ్రెస్ హవానే కొనసాగింది. తొలి విడతలో రెండో స్థానంలో బీఆర్ఎస్ మద్దతుదారులు ఉన్నారు. బీజేపీకి గ్రామ పంచాయతీ ఓటర్లు షాక్ ఇచ్చారని చెప్పాలి. 1500కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. 800 బీఆర్ఎస్ గెలిచింది. 130 స్థానాలు బీజేపీ గెలిచింది. 338 స్థానాల్లో ఇతరులు ఉన్నారు. ఇక సమాన ఓట్లు వచ్చినటువంటి గ్రామ పంచాయతీల్లో డ్రా పద్ధతిలో ఫలితాలు ప్రకటన ఉండబోతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం చూస్తున్నాం 1622 స్థానాలను కాంగ్రెస్ గెలిచింది. ఇప్పటి వరకు మొదటి దశ ఎన్నికల ఫలితాలు చూస్తే 1622 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. 783 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. 139 స్థానాల్లో బీజేపీ గెలిచింది. బీజేపీ కనీసం పోటీ కూడా కష్టమైనటువంటి పరిస్థితి కనిపించింది. అంటే డిపాజిట్ కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఇతరులు అంటే ఇండిపెండెంట్స్ చాలా ఎక్కువ మంది గెలిచారు. 360 స్థానాల్లో ఇతరులు గెలిచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కాకుండా ఉన్నటువంటి ఇతరులు 360 స్థానాలు ఇక్కడ గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వెరీ క్లియర్ కట్ రిజల్ట్ మనకి తెలుస్తోంది. కాంగ్రెస్ మంచి మెజారిటీ సాధించింది. ఓవరాల్గా మొత్తం మీద జరిగినటువంటి 4232 స్థానాల్లో 1500 కాంగ్రెస్ 1500కు పైగా కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ 800కు పైగా గెలిచింది. బీజేపీ 150కి పైగా గెలవడాన్ని మనం చూస్తున్నాం. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఎలా ఉంది? కాంగ్రెస్ ఇంత మంచి ర్యాలీని మీరు ఎక్స్పెక్ట్ చేసిందేనా ఈ రిజల్ట్ని? ఇక రాబోతున్నటువంటి నెక్స్ట్ రౌండ్స్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? మొదటి విడతలో కాంగ్రెస్ ఇంత మంచి ఆధిక్యాన్ని కనిపించింది. మరి రెండో విడత, మూడో విడత ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? సో చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు. మా ప్రతినిధి చంద్రశేఖర్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. చంద్రశేఖర్, ఇట్స్ వెరీ క్లియర్ మెజారిటీ. కాంగ్రెస్ చాలా మంచి ర్యాలీ కనిపిస్తోంది, మంచి గెలుపు కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో ఫలితం కనిపించడం లేదు మొదటి విడతలో. ఇక బీజేపీ చాలా తక్కువ స్థానాలు మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఓటింగ్ ఎలా జరిగింది? రిజల్ట్స్కి సంబంధించి ప్రజల్లో ఎలాంటి చర్చ నడుస్తోంది? అంత ఆసక్తి కనబరిచినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పాగా వేయాలి, తమ యొక్క ప్రాబల్యం చాటాలి అని చెప్పేసి 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, అగ్రశ్రేణి నేతలు, ద్వితీయ శ్రేణి కార్యకర్తలు, నేతలు అందరూ కూడా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా ఒక విషయాన్ని మనం స్పష్టంగా గమనించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దాదాపుగా ప్రతి దగ్గర ఒక ఛాలెంజ్ గా తీసుకోవడం జరిగింది. స్థానికంగా ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేలకి సంబంధించి ఆ మండల స్థాయి నాయకులు, గ్రామీణ స్థాయి ప్రాంతాల్లో సైతం చాలా ఖచ్చితంగా గెలవాల్సిందే, గెలుపు గుర్రాలు ఎవరైనా సరే మనం దానికి రావాల్సిందే అనేటువంటి కోణంలో ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. అసలు జరుగుతాయా లేదా అనేటువంటి పల్లె పంచాయతీ అనేది ఒక్కసారిగా షార్ట్ పీరియడ్ విత్ ఇన్ 10 days లోనే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడము, నామినేషన్లు చకచకా జరగడము, పోలింగ్ మొదటి దశలో పోలింగ్ ప్రక్రియ అయిపోయింది. చాలా ప్రాంతాల్లో కౌంటింగ్ ప్రక్రియ అయిపోయి విజయాల్ని ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగా నువ్వా నేనా అన్నట్టుగా సాగినటువంటి పల్లెపూర్లో చాలా ఆసక్తికరమైనటువంటి పోటీ నెలకొంది. దీనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ పరమైనటువంటి సింబల్ ఎక్కడా లేదు, పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు ఎక్కడా లేరు. అయినప్పటికీ ఆ పార్టీ నాయకులు మద్దతుతో విజయం సాధించినటువంటి గ్రామీణ ప్రాంత నాయకులందరూ కూడా సర్పంచ్లుగా, వార్డు మెంబర్ గా, ఉప సర్పంచ్ గా ఎన్నికైనటువంటి విజయాన్ని వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఉత్సాహం, జోష్ అనేది కొనసాగుతుంది. ఒకటే చెప్తున్నారు, మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాము. 2 సంవత్సరాల కాలంలో దాదాపుగా ఎన్ని చేయాలో అన్ని చేశాము. చాలా శక్తి వంచన లేకుండా అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని మేము ఒక గాడిన పెడుతున్నాము, ఒక ట్రాక్ లోకి తీసుకొచ్చాము అనేటువంటి కోణంలో ఇటు మంత్రులు, అలాగే ముఖ్యమంత్రి స్వయంగా జిల్లా కేంద్రాల్లో ఒకవైపు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని చెప్పేసి ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు విమర్శించినప్పటికీ చాలా సుడిగాలి పర్యటన జిల్లా కేంద్రాల్లో చేయడం జరిగింది. దాదాపుగా ఇటు ఉమ్మడి జిల్లాకు వచ్చేసరికి హుస్నాబాద్ నియోజకవర్గం కావచ్చు, మరొక వైపు ఆదిలాబాద్ కి సంబంధించి కావచ్చు, ఇట్లా రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని తాము చేసినటువంటి పనులను 2 సంవత్సరాల పదవి కాలం పూర్తయినటువంటి సంబరాల నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో జరిగినటువంటి ప్రజల్ని ఆకట్టుకోవడానికి, ఓటర్లను ఆకట్టుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. మరొక వైపు ఖచ్చితంగా మనకి
అధికారంలో ఉన్నటువంటి పార్టీకి న్యాచురల్ గా గత కొంతకాలం నుంచి చూసినట్టయితే మొగ్గు చూపేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ద్వితీయ శ్రేణిలో భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి మద్దతు ఉన్నటువంటి నాయకులు పాగా వేశారు. వారి యొక్క సత్తా మరొకసారి చాటేటువంటి ప్రయత్నం చేశారు. చాలా ప్రాంతాల్లో ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఫలితాలకు వచ్చేసరికి పేలవమైనటువంటి ఫలితాలే వాళ్ళకి తెలుసు. ముందు నుంచి కూడా మాకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దగా అనుకూలమైనటువంటి ఫలితాలు రావు అని చెప్పేసి వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. అయినప్పటికీ కొంతగా ఎఫర్ట్స్ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇక దాదాపుగా 398 కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొదటి ఫేజ్ లో జరిగిన ఎన్నికల్లో ఇప్పటికే 20 ఏకగ్రీవంగా అయినటువంటి నేపథ్యం 378 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ కొన్ని స్థానాల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే పోలింగ్ ప్రక్రియ కొద్దిగా ఆలస్యమైనటువంటి నేపథ్యంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల ఫలితాలు వెల్లడి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ వెల్లడించినటువంటి ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటింది. తను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజల్లో మాకు మద్దతు ఉంది అనేటువంటి కోణంలో వీరు ఒక హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. నువ్వా నేనా అన్నట్టుగా జరిగినటువంటి పల్లెపూర్లో ఇక మంతిని ప్రాంతానికి సంబంధించినటువంటి కాకర్లపల్లి గ్రామంలో ఇద్దరికి సర్పంచ్లకి పోటీ చేసినటువంటి ఇద్దరు అభ్యర్థులకి సేమ్ ఈక్వల్ గా ఓట్లు రావడంతో టాస్ వేశారు. టాస్ వేసినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ మద్దతు కనబరిచినటువంటి వ్యక్తి విజయం సాధించడం జరిగింది. మరొక వైపు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మైపల్లికి సంబంధించి తల్లి కూతుర్లు సైతం పోటీ పడ్డటువంటి నేపథ్యంలో కూతురు తన తల్లి పైన ఆధిక్యత కనబరిచి విజయం సాధించినటువంటి విషయం చర్చనీయాంశంగా మారింది. ఇక అనేక ప్రాంతాల్లో విచిత్రాలు జరిగాయి. అంత పోలింగ్ సరళి అంతా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవస్థ నేపథ్యంలో చాలా కఠిన నిర్ణయాలతో ముందుకు జరిపామని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్పడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో వయలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్నికల నియమావళిని ప్రవర్తన నియమాలని ఉల్లంఘించినటువంటి నేపథ్యంలో పలువురి పైన కేసులు నమోదు చేయడం జరిగింది. విజయం సాధించినప్పటికీ విజయోత్సవ ర్యాలీలు నిషేధం చేయడం జరిగింది. ఈ రోజు 11:59 వరకు ఈ నియమ నిబంధనలు వర్తిస్తాయన్నారు. ఎన్నికలు జరిగినటువంటి ప్రాంతాల్లో వైన్ షాప్ 2 రోజుల నుంచి బంద్ ఉన్నాయి. అలాగే 4 కన్నా ఎక్కువ ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి 144 సెక్షన్ సైతం అమలు చేయడం జరిగింది. ఇట్లా అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. సర్వత్రా ఆసక్తిగా చూడడం జరిగింది ఎవరెవరు గెలుస్తారు. దీనిలో భాగంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ముందుగా వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తయింది 25గా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టి వారికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఎవరైతే విజయం సాధించారో ఆ అభ్యర్థిని మాత్రమే అక్కడ ఉంచేసి మిగిలిన ఓడిపోయిన వార్డు మెంబర్ అభ్యర్థులను బయటకు పంపించడం జరిగింది. దీనిలో నుంచి ఒక అభ్యర్థిని హ్యాండ్ రైజింగ్ సిస్టమ్ ద్వారా ఉప సర్పంచ్ గా ఎన్నుకున్నారు. నందు ఈ క్రమంలో చంద్రశేఖర్ ఇంకా కౌంటింగ్ పూర్తి కావాల్సిన స్థానాలు ఇంకా ఎన్ని ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ? ఎప్పటిలోపు అయిపోతుంది? ఎందుకు డిలే అవడానికి కారణం ఏంటి? ఉదయం అంటే అసలే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయినాయి. ఆ చలి గాలుల వల్ల కొద్దిగా 7 గంటలకి ప్రారంభమైనటువంటి పోలింగ్ 1 గంట సమయానికి పూర్తయింది. అయితే కొద్దిగా 7 గంటలకి కొన్ని ప్రాంతాల్లో మాత్రము బారులు తీరారు. మిగతా ప్రాంతాల్లో 8-9 గంటల నుంచి మెల్లమెల్లగా రావడం జరిగింది పోలింగ్ కి. దీనిలో భాగంగానే క్యూ లైన్ లో ఒక్కసారిగా 11-12:30 మధ్య కాలంలో అత్యధిక శాతం మహిళలు కావచ్చు ఇతరత్ర వేరు వ్యవసాయ పనులు చేసేటువంటి, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్నికలు కాబట్టి కొన్ని ప్రాంతాలు కొద్దిగా లేట్ వచ్చారు. లేట్ వచ్చిన తర్వాత ఎవరైతే 1 గంట వరకు ఆ ప్రాంగణంలో ఎంటర్ అయ్యారో వాళ్ళు ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత లాక్ చేశారు. అంటే కౌంటింగ్ ప్రక్రియ నియమ నిబంధనల ప్రకారం 1 గంట వరకు పూర్తి కావాల్సిందని అంచనా వేసినప్పటికీ దాదాపు కొన్ని ప్రాంతాల్లో 2:30 వరకు 3 గంటల వరకు కొనసాగినటువంటి నేపథ్యం. లంచ్ బ్రేక్ 1 గంట టైం తీసుకున్నారు. దీనిలో భాగంగా కట్టలు కట్టేసి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ కావడానికి దాదాపు 1:30-2 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా కౌంటింగ్ ప్రారంభమైనటువంటి నేపథ్యం ఒకటి. 4,000 నుంచి 6,000 మధ్య ఆ పైన ఓటర్లు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో సైతం కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావడానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ దాదాపు మనకి 100కు పైగా ఫలితాలు వెలువడాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇప్పటి వరకు ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అయితే ఫలితాలు వచ్చాయో అలాంటి ఫలితాలే ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా,
జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు సంబంధించి అయితే వాళ్ళ ఆధిపత్యం హవా అయితే కొనసాగింది. దీనిలో నూతన ఉత్సాహంతో రెండో దశలో, మూడో దశలో సైతం తమ యొక్క సత్తా చాటుతామని చెప్పేసి ఒక ధీమా అయితే కాంగ్రెస్ నేతలు కనబడుతున్నటువంటి పరిస్థితి. మాకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు, ఎందుకంటే వారు ఇంకొకటి కూడా చేయడం జరిగింది. ఈ దఫా ఎన్నికల నేపథ్యంలో కొంతమందిని బుజ్జగించి విత్డ్రా చేసుకోండి, మీరు నామినేషన్ విత్డ్రా చేసుకోండి, ఒకే పార్టీ నుంచి ముగ్గురు ఉన్నారు, నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కుదిరితే వారితో విత్డ్రా చేయించారు. కుదరని చోట ఎవరైనా మన వాళ్ళే కదా అని చెప్పేసి గమ్మున కూర్చున్నారు ద్వితీయ శ్రేణి నేతలు, ఎమ్మెల్యే స్థాయి నాయకులు. దీనిలో కూడా వారు వేసినటువంటి బాగా ఫలించిందని చెప్పుకోవచ్చు. ఎవరు గెలిచినా అధికార పార్టీకి మద్దతుగా వెళ్తారనేటువంటి ఊహాగానాలు, చర్చలు అయితే జరిగాయి. ఇది ఒక ముఖ్యమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు వారి యొక్క ఆధిపత్యం కొనసాగడానికి. మరొకటి అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీతో మనము కలిసిమెలిసి ఉంటే రేపు పనులు కానీ, ఫండ్స్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయనేటువంటి కోణంలో ఆలోచించారు అని చెప్పేసి ఒక బలమైన చర్చ జరుగుతుంది. అంతే స్థాయిలో మేము మా సత్తా చాటామని బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం మరింత ద్విగుణీకృతమై మరి ఉత్సాహంగా వెళ్తాము. పార్టీ సింబల్ కాదు కాబట్టి ఎవరు గెలిచినా వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు అనేటువంటి విమర్శలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేస్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు సైతం ఓటర్లను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. గ్రామ పంచాయతీలకి 3 నుంచి 4,000, దాదాపు 3,600 కోట్ల రూపాయలు నిధులు రావాల్సి ఉన్నాయి, బకాయిలు ఉన్నాయి. కాబట్టి ఆగమేఘాల మీద రేవంత్ సర్కార్ ఎన్నికలు నిర్వహించింది. ఆ ఫండ్స్ అన్ని పంచాయతీ, గ్రామ స్థాయిలో పంచాయతీల అభివృద్ధి కోసము, గ్రామ పంచాయతీలకి రావాల్సిన ఫండ్స్ ఇచ్చేదే మేము, భారతీయ జనతా పార్టీ అనేటువంటి కోణంలో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగానే దాదాపు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40కి పైగా స్థానాల్లో భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థులు, మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు సైతం విజయం సాధించడంతో మేము మరింత కష్టపడతామనేటువంటి కోణంలో బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్టయితే కాంగ్రెస్ హవా అనేది కొనసాగింది అనడంలో సందేహం లేదు. నందు రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చంద్రశేఖర్. మిగతా స్థానాలకి కూడా పూర్తిగా కౌంటింగ్ పూర్తయ్యాక మరిన్ని అప్డేట్స్ మాకు ఇవ్వండి, ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అందిస్తూ ఉండండి. సో మొత్తం మీద లోకల్ వార్, కాంగ్రెస్ది పై చేయి కనిపించింది, కాంగ్రెస్ హవా కనిపించింది. అధికారంలో ఉండడం కలిసి వచ్చే అంశంగా ఉంది. ఇక్కడ ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు, అధికారంలో ఉన్న వాళ్ళని గెలిపించుకుంటే ఏమైనా నిధులు వస్తే ఏదైనా పని చేసి పెడతారు మాకన్న ఆలోచనలో చాలామంది ఉన్నారు. అందులోనూ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కొంత ఫాలోయింగ్ సహజంగానే ఎక్కువగా ఉంటుంది. మరోవైపు బీఆర్ఎస్ ప్రయత్నించింది, తీవ్ర ప్రయత్నం చేసింది, అనుకున్న స్థాయిలో కాకపోయినప్పటికీ ఒక టఫ్ ఫైట్ ఇవ్వడం, చాలా చోట్ల టఫ్ ఫైట్ అయితే ఇవ్వగలిగినట్లుగా మనకు కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. చాలా తక్కువ స్థానాలతో బీజేపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అండ్ అదర్స్ కొంతవరకు మంచి పర్సంటేజ్ కనిపిస్తుంది గెలుపొందిన వాళ్ళు, అంటే ప్రధాన పార్టీలకు సంబంధించిన వాళ్ళు కాకపోయినప్పటికీ కూడా. అలాగే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ మనం చూస్తున్నాం. దీంట్లో తల్లి కూతుర్ల మధ్యలో కూడా పోటీ జరగడం, అందులో కూతురు గెలవడం, తల్లిపై కుమార్తె గెలవడం. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ పంచాయతీ ఎన్నికల్లో తల్లి కుమార్తె మధ్య ఈ పోటీ జరిగినట్లుగా తెలుస్తుంది. అక్కడ బీసీ మహిళకు కేటాయించారు. అయితే శివరాత్రి గంగవ్వ అనే మహిళకు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ నుంచి, భారత రాష్ట్ర సమితి నుంచి మద్దతు దొరికింది ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి. అయితే అదే కుటుంబంలో కుమార్తె సుమలతకేమో కాంగ్రెస్ బలపరిచింది. సో వీళ్ళిద్దరి మధ్యలో, తల్లి కూతుర్ల మధ్యలో పోటీ జరగడం, అందులో కూతురు గెలుపొందినట్లుగా తెలుస్తోంది. 91 ఓట్ల మెజార్టీతో కూతురు గెలుపొంది. అలాగే బత్యా తండాలో కొంత గందరగోళం చోటు చేసుకున్నట్లుగా కూడా కనిపించింది. మరోవైపు ఇంకా కొన్ని చోట్ల పోలింగ్ పూర్తి స్థాయిలో ఈ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అనేక కారణాల వల్ల డిలే అయినటువంటి ప్రాంతాల్లో ఈ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. కానీ వచ్చినటువంటి రిజల్ట్ని పెద్దగా ప్రభావితం చేసేంత పర్సంటేజ్ అయితే లేదు. మహా అయితే ఒక 100 చోట్ల ఇంకా ఫైనల్ రిజల్ట్ రావాల్సి ఉంది. సో ఓవరాల్గా పెద్దగా ఇంపాక్ట్ చూపించే అవకాశం లేదు ఫైనల్ రిజల్ట్స్ విషయంలో. మొదటి విడతలో మొత్తం అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.